హాయ్ అందరికీ నమస్కారం. ఈ స్ప్రౌట్స్ అండ్ క్వీన్వాతో ఈసారి నేను కిచిడి ఎలా చేశానో చూపిస్తాను. లోడెడ్ విత్ ఫుల్ ఆఫ్ వెజ్జీస్ దిస్ టైం. ఈ క్వీన్వాని రాగా అలాగే వాడడం వల్ల చేదు వచ్చే అవకాశం ఉంటుందంట. కాబట్టి 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టుకొని ఆ నీళ్లు పారపోసి వండుకుంటే ఆ చేదు మాత్రం రాకుండా ఉంటుందంట. ఇక ఇందులో నేను చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, ఉసిరి ముక్కలు, క్యారెట్, బీన్స్, కీర దోసకాయ, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పాలకూర, మటర్. ఇవి చాలా, ఇంకా వేసుకోవచ్చా అంటే నా సమాధానం యూ కెన్. నెయ్యి వేసి పోపు పెట్టాను. జీలకర్ర, ఆవాలు వేసిన తర్వాత ఒకదాని తర్వాత ఒక వెజిటబుల్ అన్నీ వేసేసుకున్నాను. మండే ఎండల్లో చిరుజల్లై వస్తున్నా, గుండెల్లో కదా అంటారేమో. ఎండ వేడి వస్తుంది కదా, నాకు ఎంతసేపు ఎండ అనే వర్డే గుర్తుకొస్తుంది. చనువైన వెన్నెల్లో చల్లారని ఆలనైన దావానలం. కూరగాయలన్నీ వేశాక కాస్త ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టి 2 మినిట్స్ కుక్ చేశాను. ఈసారి స్ప్రౌట్స్ వేసి మంచిగా కలుపుకొని మళ్ళీ 2 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేశాను. రెప్పలేమూయని నిప్పు కనుదోయికి లాలి పాడాలి అందాల ప్రమదావనం. ముందు అన్ని కూరగాయలు వేశాను అని చెప్పాను కదా, మిస్ అయ్యాను. క్వీన్వా వేశాక టమాటా ముక్కలు యాడ్ చేశాను. మళ్ళీ మూత పెట్టి మరో 2 నిమిషాలు కుక్ చేశాక, ఇంతకీ క్వీన్వా ఎంత వేసానంటే 1.5 కప్. స్ప్రౌట్స్ పెసలు నానబెట్టుకున్నప్పుడు 3/4 కప్పు. సో క్వీన్వాకి 1:2 రేషియోతో వాటర్, పెసళ్ళకి కూడా 1:2 రేషియోతో వాటర్ వేసాను అందాదా. ఈసారి ప్రెషర్ కుక్కర్లో కాకుండా ఓపెన్గా కుక్ చేశాను కాబట్టి మషి టెక్స్చర్ రాలేదు. ఇన్నిసార్లు మూత పెట్టి తీస్తారా అని ఒకసారి మా ఫ్రెండ్ అంది వీడియో కోసం. కానీ తప్పదు, నేను ఎలా చేశానో అలాగే చూపిస్తున్నాను. ఈ క్వీన్వా మనం అన్నం వండితే వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, అలా కాదు, వాటర్ కొంచెం రిటైన్ అయి ఉంటుంది. ఐ హోప్ యూ లైక్ దిస్ మెథడ్ ఆఫ్ కుకింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్ బాయ్.